చలో నెంబర్ చూపి. DL 83 రిజిస్ట్రేషన్ అన్న బండి. ఈ నెంబర్ ఎక్కడైనా చెక్ చేసుకోండి. దీంట్లో ఉన్న ఇది ఫ్రంట్ షేప్ బండిది. ఇది గ్రిల్ అనేది 18లో అప్డేట్ అయిపోయింది. ఈ ల్యాంప్స్ అనేవి హై బీమ్, ఇది LED ల్యాంప్స్ అన్న. ఇది బండికి ప్రొజెక్టర్ టైప్ వచ్చినాయి. అండ్ కింద ఫోగ్ ల్యాంప్స్ అన్నీ వర్కింగే. అండ్ అలోవిల్స్ కండిషన్ చూసుకోవచ్చు, కంపెనీ అలోవిల్స్. అండ్ టైర్ కండిషన్ వచ్చేసి మనకి దాదాపుగా 70 to 80% టైర్లు ఉన్నాయి, సిఏ టైర్లు. అండ్ సస్పెన్సర్ లోపల దగ్గర చూపిస్తే సస్పెన్సర్ కండిషన్. బండి డ్రైవ్లో వచ్చినాం మనం. సస్పెన్సర్ కూడా నీట్ కండిషన్లో అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కానీ నాయిస్ లేదు, ఎక్కడ కానీ జంప్ లేదు, ఇది కానీ ఏది లేదు. అండ్ డోర్ కండిషన్ చూసుకోండి బండిది. ఈ గ్లాసులు అనేటివి మారుతి సుజుకి అన్ని BI అన్నీ ఒకటే సిరీస్లో ఉన్నాయి బండికి. అండ్ కీస్ వచ్చేసి కూడా 2 అవైలబుల్గా ఉన్నాయి మనకు. డోర్ కండిషన్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అన్నీ. అండ్ లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు. అండ్ మనకి స్టీరింగ్ మీద క్రూజ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ అండ్ కనెక్టివిటీ, ఫోన్ ఆన్ ఆఫ్ ది స్విచెస్ ఉంటాయి. అండ్ పుష్ బటన్ స్టార్ట్ బండి ఇది. ఇంటీరియర్లో చూపిస్తాను మీకు. 1 సెకండ్ ఒకసారి రీడింగ్ చూపిస్తాను. మీటర్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ అంతా వర్కింగ్ ఉంది. అన్నీ పనిచేస్తున్నాయి. 72,372 కిలోమీటర్లు ఉందన్న బండి. చూసుకోవచ్చు ఇంటీరియర్. అండ్ ఇది సపరేట్గా GPS చిప్ ఒకటి ఉంది దీంట్లో. ఇది కూడా ఉంది. ఇది నావిగేషన్ GPS చిప్. ఇది సీట్ కవర్ చూసుకోండి. వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ మనకు వస్తాయి. అండ్ ఎయిర్ బ్యాగ్ వీట్ కండిషన్, గియర్, డాష్ బోర్డ్లో మనకి టోటల్ నెక్సా వాళ్ళది బుక్లెట్. అండ్ దీంట్లో అన్నీ ఉన్నాయి, సర్వీస్ బుక్ అండ్ లోపల ప్రతి చీజ్ చూడడం కానీ అన్నీ ఉన్నాయి. బ్యాటరీ వారంటీ కార్డు, కీస్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఈవెన్ కీ గార్డ్ కూడా చూడండి. ఓకే, కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇంతవరకు. ఏమని పట్టీలు, జాయింట్లు, బ్యాక్ ప్రొఫైల్, బ్యాక్ సీట్ డోర్ కండిషన్ చూస్తాం. ఇది కూడా సేమ్ గ్లాస్, ఇది కూడా బ్రేక్ కాలేదు. అండ్ పంచింగ్ చూపిస్తాను. పంచింగ్ దగ్గర నుంచి కనపడుతుందా, దూరం నుంచి కనపడుతుంది. ఎండకు కనపడదు సరిగా, కానీ ముట్టుకుంటే ఫీల్ అవుతుంది. అంతా పంచింగ్ ఒరిజినల్. అన్నిటికీ ఆల్రెడీ ఇచ్చి తీసుకొచ్చిన. బ్యాక్ సైడ్ ఈ కండిషన్ వచ్చేసి ఇది కూడా 80%. అన్ని సేమ్ కండిషన్. డిగ్రీ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్ బండిది. బూట్, స్టెప్నీ అన్యూజ్డ్. ఇది ఇయర్ టైర్, స్టెప్నీ అన్యూజ్డ్. ఇది జాక్, పానా ఇవన్నీ కంపెనీ తోటి ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ బుక్లెట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి. డిగ్రీ ప్లస్ చాలు. డిగ్రీ ఒరిజినల్ కంపెనీ. ఇటు సైడ్ నుంచి కూడా టోటల్ ఒరిజినల్ డోర్, ఒరిజినల్ గ్లాసెస్. అండ్ ఈ టైర్ కూడా సేమ్ 80% టైర్ అన్నీ. బ్యాక్ ప్రొఫైల్లో మనకి ఆర్మ్రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ వస్తాయి. ఈ సీట్లు కూడా 100 అప్రాక్సిమేట్లీ 99% సీట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న కూడా డ్యామేజ్ లేదు. ఏ సీట్లు కూడా చూడొచ్చు. డ్రైవ్ ఫీల్ అయితే చాలా బాగుంది బండికి. మేము డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చినాం.
ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ వీడు మైలేజ్ వచ్చేసి మనకు 21 to +22 వరకు మైలేజ్ వస్తుంది. బండి ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ అండ్ రూఫ్ ప్రొఫైల్ చూడండి పైన. అండ్ ఈవెన్ దీనికి ఫ్రంట్ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు. ఈ ఆర్సీ అక్కడిది ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు దీనికి మనకి వేస్తారు. దీన్ని ఆర్సీ వాలిడిటీది. అండ్ ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ కూడా ఇప్పటివరకు చేంజ్ కాలేదు. ఫ్రంట్ టైర్లు, ఫ్రంట్ పోర్షన్ స్టార్ట్ చేసి చూపిస్తా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. బానెట్ కండిషన్ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పట్టి ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు, ఎక్కడ కూడా మారలేదు, ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ పట్టి అదే ఉంది. అండ్ ఇంజన్ కండిషన్ చూసుకోండి మీరు. 2018లో ఇక్కడ 2018లో మ్యానుఫ్యాక్చర్, 2018లోనే రిజిస్ట్రేషన్ బండి కూడా. ఇంజన్ కండిషన్ చూడండి. ఇక్కడ కానీ లీకేజ్ లేదు, ఏది కానీ ఏం లేదు. బ్యాటరీ న్యూ బ్యాటరీ కండిషన్. అండ్ కూలెంట్ చూసుకోవచ్చు. అండ్ ఏ రేంజ్లో మెయింటైన్ చేశారు, ఎలా ఉంది బండి అనేది. అప్రాన్స్ పేస్టింగ్ చూడండి. అండ్ అక్కడ అప్రాన్ అది ఈవెన్ కంపెనీ చూపిస్తున్న రిబ్బన్ కూడా క్లీన్ అవుతుంది దగ్గర. ఆయిల్ కండిషన్ చూడండి, మంచి ప్యూర్ ఆయిల్. అండ్ గేజ్ నుంచి ఎటువంటి స్మోక్ లేదు. గేజ్ నుంచి ఎటువంటి స్మోక్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ, మేజర్ మోటార్స్. మాది తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు సేల్ కోసం వచ్చిన వెహికల్ కాదన్న, ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మనం ఢిల్లీ నుంచి దీన్ని 2 రోజుల క్రితం ఢిల్లీలో అక్కడ పర్చేజ్ చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో బై రోడ్లో తీసుకొచ్చినాం. బై రోడ్లో తీసుకొచ్చి ఈరోజు మనం కస్టమర్కి డెలివరీ ఇవ్వబోతున్నామన్న. కానీ ఈవినింగ్ పూట నేను ఉండలేను, ఆయన ఈవినింగ్ వస్తారు. కానీ అందుకోసమని ఇప్పుడే వీడియో చేస్తున్నానన్న. బండి వచ్చేసి ఇది తెలంగాణలో వరంగల్ జిల్లా వాళ్ళకి సోల్డ్ అవుట్ అయిపోయిందన్న. అది ఆయన డెలివరీ తీసుకునేప్పుడు మనం వేరే ప్లాన్ తోటి వీడియో చూపిస్తాం, అప్పుడు అది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ బండి విషయానికి వస్తే ఇది 2018 మ్యానుఫ్యాక్చర్, 2018 రిజిస్ట్రేషన్. మారుతి వాళ్ళది, నెక్సా వాళ్ళది ఎస్ క్రాస్ అన్న. ఇది ఎస్ క్రాస్లో ఆల్ఫా వేరియంట్, డీజిల్ వేరియంట్లో ఆల్ఫా అన్న. ఇది టాప్ ఎండ్ వేరియంట్, దీనికంటే పెద్ద వేరియంట్ లేదు. ఇక ఆల్ఫాలో దీనికి మనకు క్రూజ్ కంట్రోల్ అండ్ నావిగేషన్ సిస్టమ్ అండ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ దాంతోపాటుగా బండికి 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయన్న. అది కూడా కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ కాబట్టి ఆ 2 కీస్ మనకి ఇప్పటికీ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో 1 కీ వచ్చేసి ఇంతవరకు అన్యూజ్డ్ కీ ఉన్నది, 1 కీ అయితే యూజ్ కీ చేసిన కీ, ఇంకో కీ అన్యూజ్డ్ కీ ఉన్నది. అండ్ టైర్ కండిషన్ వచ్చేసి బండికి 4 టైర్లు వచ్చేసి 80% ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి ఆల్రెడీ మనం పర్చేజ్ చేసే ముందు రోజు వరకు ఇన్సూరెన్స్ లేదు. ఒక 15 రోజుల కింద ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ మనం పర్చేజ్ చేసేప్పుడు ఆయన మనకి ఇన్సూరెన్స్ కట్టించాడు. సో అంటే ఇప్పుడు ఇంకో సంవత్సరం వరకు ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఉంది మనకి. ఎవరైతే కొనుక్కున్నారో ఇక వాళ్ళు ఇన్సూరెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళ పేరు మీదకి. బండి 72,000 కిలోమీటర్లు తిరిగిందన్న. అది కూడా కంప్లీట్ షోరూమ్ రికార్డ్ అవైలబుల్గా ఉంది, సర్వీస్ హిస్టరీ అవైలబుల్ ఉంది. బండి నెంబర్ ఇది మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. అండ్ ఆల్రెడీ ఈ బండి అయితే అమ్మేది కాదు, అమ్ముడు అయిపోయిందన్న. ఇది మనం వరంగల్ వాళ్ళకి అమ్మేసినాం. ఇది అంటే నేను అమ్మడం కాదన్న, డైరెక్ట్గా నేను ఎవరి దగ్గర అయితే బండి ఉందో ఆ పార్టీని అండ్ కొనే వాళ్ళ పార్టీని ఇద్దరే మాట్లాడించాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అమ్మే ఆయన ఫస్ట్ 7 లక్షలు చెప్పాడు, ఆ తర్వాత ఈయన 650కి అడిగాడు, ఈయన 640కి అడిగాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఇది 640కి డీల్ అయిపోయింది. 640లో ఇన్సూరెన్స్ కట్టి మనకి ఆయన బండి ఇచ్చిండన్న. ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ వచ్చే ఖర్చులు ఏంటంటే ఎన్ఓసి ఖర్చు అన్న. ఎన్ఓసి ఎవరైనా సరే ఎక్కడైనా సరే పర్చేజ్ చేసినప్పుడు ఎవరైతే సెల్లర్ ఉంటారో, సెల్లర్ కాదు సెల్లర్ ఇయ్యాడు ఎన్ఓసి మనకి, బయ్యర్ మనం కొనుక్కుంటున్నాం కాబట్టి మనకి ఎన్ఓసి అవసరం కాబట్టి మనమే ఎన్ఓసికి ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. అది దాదాపుగా ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీస్లో ఒక్కొక్క రేటు తీసుకుంటారన్న. హెచ్పి ఉంటే ఒక రకంగా, హెచ్పి లేకపోతే ఒక రకంగా. అంటే లోన్ ఉన్న బండికి అది ట్రాన్స్ఫర్ అయిపోయి లోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆర్సీ వేరే ప్రింట్ అయ్యి వచ్చేసరికి అదొక రేటు ఉంటుంది, వేరే రేటు. అప్రాక్సిమేట్లీ మనకు 5,000 వరకు ఎన్ఓసి ఖర్చు అవుతుంది. అండ్ ఈ బండికి నేను ఏ బండి అయినా సరే అన్న బండి ఇస్తే 20,000 కమిషన్ తీసుకుంటాను. అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ మీరు బై రోడ్ తీసుకెళ్తారా, బై రోడ్ తీసుకెళ్ళండి. లేదా డ్రైవర్ని అరేంజ్ చేసి పంపమంటారా, డ్రైవర్ని అరేంజ్ చేసి పంపుతారు. ఈ బండిని ఆయన డ్రైవర్ అరేంజ్ చేసి బై రోడ్ తీసుకొచ్చి ఇవ్వను, డ్రైవర్ని అరేంజ్ చేసి బై రోడ్ తీసుకొచ్చి ఇచ్చాను.
అండ్ కంటైనర్ వేసుకుంటే కంటైనర్ వేసుకోవచ్చు, కంటైనర్ ఛార్జెస్ అన్నీ మీరే కట్టుకోవాల్సి ఉంటుంది అన్న. బండి వచ్చేసి 6,40,000కి విత్ ఇన్సూరెన్స్తో సహా ఢిల్లీలో ఇక్కడ మన వరంగల్ కస్టమర్ ఆల్రెడీ కొనుక్కున్నాడన్న. ఈ బండిని మనం తీసుకొచ్చిన తర్వాత నిన్న మొత్తం గలీజ్ అయిపోతే మనం జస్ట్ వాషింగ్ చేయించినాం అండ్ దాంతోపాటుగా వీల్ అలాట్మెంట్ చేయించి మనం బండి ఇస్తున్నాం అన్న. బండిది మనకు బండితో పాటుగా ఆర్సీ ఉంది అండ్ దాంతోపాటు దీని బుక్లెట్ ఉంది, మొత్తం సర్వీస్ హిస్టరీ రికార్డు ఉంది, కంపెనీది బుక్లెట్ ఉంది అండ్ దాంతోపాటు బ్యాటరీ, కొత్త బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీకి వారంటీ కార్డ్ అట్లనే అవైలబుల్గా ఉందన్న. ఇది అన్న బండి విషయం. మళ్ళీ చెప్తున్నాను, 2018 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2018 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అన్న. టోటల్ ఒరిజినల్. ఎక్కడ కానీ ఒక్క చిన్న డోర్ కూడా ఇది రీప్లేస్ కాలేదు, ఒక చిన్న గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ డిగ్గీ గ్లాస్ వరకు సైడ్ గ్లాసులు అన్ని డోర్లు మొత్తం అన్ని గ్లాసులు అన్నీ కంపెనీవే, అన్ని కంపెనీ బండితోటి వచ్చినవే. డోర్లన్నీ కంపెనీ బండితోటి వచ్చినవే. అక్కడక్కడ మీకు ఏర్పడదు కానీ వీడియోలో చూపిస్తే ఏర్పడదు కానీ డైరెక్ట్గా చాలా అబ్జర్వ్ చేస్తే ఏర్పడుతుంది. అక్కడక్కడ చిన్న టచింగ్ అయింది, అది ఇంత చేశారు. అది చిన్న గీసుకుపోతే చిన్న గీతలకి టచింగ్ చేసుకున్నారు తప్ప ఏ పని కూడా చేయలేదు బండిలో. అండ్ ఇంజన్ కండిషన్ వచ్చేసి బ్యాక్ కంప్రెషర్ లేదు, సస్పెన్సర్ గుడ్ కండిషన్లో ఉంది, ఇక్కడ నాయిస్ లేదు, గేర్ నుంచి నాయిస్ లేదు, దేని నుంచి నాయిస్ లేదు, గుడ్ కండిషన్ ఉంది. టైర్లు వచ్చేసి 80% టైర్లు ఉన్నాయి, స్టెప్నీ అన్యూజ్డ్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి, కంపెనీ హిస్టరీ అవైలబుల్గా ఉంది, 72,000 కిలోమీటర్ తిరిగింది, ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఉంది, బండికి పొల్యూషన్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. బండి డైరెక్ట్గా ఓనర్ టు ఓనర్, అమ్మే ఆయన కొనే ఆయన ఇద్దరిని మాట్లాడేసుకొని బండి డీల్ అయిపోయింది. 6,40,000కు కొనే ఆయన ఆఫర్ ఇస్తే అమ్మే ఆయన 6,40,000కు ఒప్పుకున్నాడు. 6,40,000లో ఇన్సూరెన్స్ కట్టి మనకి ఇచ్చాడన్న ఈ బండిని మనం బై రోడ్ తీసుకొచ్చినాం. ఆ ఛార్జెస్ వేరే అండ్ దాంతోపాటుగా నా కమిషన్ 20,000 వేరే అన్న. ఎవరికైనా ఇలాంటి బండి కావాలనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయండి అన్న. 7780346803 ఇది నా నెంబర్ అన్న. ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ అన్న చేయండి, లేదంటే డైరెక్ట్గా మీరన్నారండి. ప్రతి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారన్న, ఆ బండి చూడండి, ఈ బండి చూడండి, అది కావాలి ఇది కావాలండి. అలా కాదన్న, ఈ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో నాకు కరీంనగర్లో కలిసి నన్ను పర్సనల్గా కలిసి నాకు 20,000 రూపాయలు కమిషన్ ఇచ్చి ఫస్ట్ 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళి తమ్ముడు నాకు ఒక బండి చూసుకురా అని ఫస్ట్ ఈయన క్రెటా అడిగారు. క్రెటా వెళ్ళి చూసిన తర్వాత క్రెటా వద్దనుకొని మళ్ళీ ఎస్క్రాస్కి షిఫ్ట్ అయ్యారు. ఎస్క్రాస్ చూసిన తర్వాత ఎస్క్రాస్తో నచ్చి ఆయనకు మాట్లాడుకొని తీసుకున్నారన్న. ఈరోజు వచ్చి డెలివరీ తీసుకోపోతారు, నైట్ వరకు వస్తారు ఆయన. ఎవరికైనా కావాలంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ కండి, ఏ బండి కొనాలనుకుంటున్నారు అండ్ మీ బడ్జెట్ ఏ రేంజ్లో చూస్తున్నారు, కావాల్సిన బండి అండ్ పెట్టే బడ్జెట్ ఇది చూసుకుని మీరు ఏ డేట్లో కొనాలనుకుంటున్నారు, రేపా ఎల్లుండా లేకపోతే ఇంకో 10 రోజులకా 20 రోజులుగా ఎప్పుడైనా సరే కొనాలనుకున్న ఒక 2 రోజుల ముందు చెప్తే సరిపోతుందన్న. బండిని చూసి అరేంజ్ చేసి మీకు డైరెక్ట్గా నేను కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తాను. మీకు నచ్చినట్టు తీసుకోండి. మీకు ఎవరైనా రావాలి, టైం ఉన్న వాళ్ళు, టైం మీ దగ్గర ఉంది, ఢిల్లీ దాకా వచ్చి తీసుకుపోయి టైం మీ దగ్గర ఉంటే ఢిల్లీ వరకు రండి. ఎవరినైనా తీసుకొని రండి, బండి గురించి అనుభవం ఉన్న వ్యక్తిని ఎవరైనా తీసుకొని రండి. డైరెక్ట్ లైవ్లో బండి చూసుకోండి, నడిపి చూసిన తర్వాత ఓనర్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఎదురుగానే కూర్చోబెడితే వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు ఫ్రీగా ఇస్తే ఫ్రీగా తీసుకోపోండి. మీకు నచ్చితే 1,00,000 ఇస్తుంది. దాంట్లో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను జస్ట్ ఆ పని చేసి పెడతాను, బండి చూపించడం, బండి చెక్ చేసేయడం, ఆ పని చేసి పెడతాను. దాంతోపాటుగా ఎన్ఓసికి అప్లై చేసి మీకు ఎన్ఓసి పేపర్లు మీ ఇంటికి వచ్చేదాకా ఆ బాధ్యత నేను తీసుకున్నాను. దానికి నేను 20,000 కమిషన్ తీసుకుంటానన్నా. ఎవరికైనా ఈ 3 పాయింట్లు మీ దగ్గర రెడీ ఉండి ఎప్పుడు కొనాలి, ఏ బండి కొనాలి, ఏ బడ్జెట్లో కావాలి అని చూస్తున్నారో ఆ 3 పాయింట్లు మీ దగ్గర రెడీగా ఉంటే అప్పుడు నాకు ఫోన్ చేసి రండి అన్న. అంతేగాని మీ టైం వేస్ట్ చేసుకోకూడదు, నా టైం వేస్ట్ చేయకుండా. ఆల్రెడీ నేను ఈ బండి కోసం వెళ్ళినప్పుడు ఇంకో నలుగురు నన్ను ఆ బండి చూడు ఈ బండి చూడు అంటే వాళ్ళని నమ్మి నేను చూశాను. వాళ్ళు నమ్మి చూస్తే లాస్ట్కి బండ్లు ఓకే చేసుకున్నారు, అకౌంట్ నెంబర్లు కూడా పంపించుకున్నారు. ఓనర్ అకౌంట్ నెంబర్ పంపించాడు, అన్ని పంపించాడు, కన్ఫర్మేషన్ కోసం హాయ్ అని మెసేజ్లు కొట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన గాయబ్, ఈయన గాయబ్, ఫోన్ ఎత్తడం లేదు, చేసడం లేదు. ఇలా మేము అట్టిగా తిరగలేమన్నా. ఎవరికైనా కావాలనుకుంటే బయానా లేని మాత్రం చేయలేమన్నా. బయానా కంపల్సరీ. మీరు సీరియస్గా ఉంటే బయానా వేసుకోండి. ఆ తర్వాత నాకు ఇచ్చే కమిషన్లో బయానా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్న మ్యాటర్, ఇది అన్న విషయం. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేయండి అన్న. 7780346803 ఇది నా నెంబర్ అన్న. నా పేరు అలీం, మాది తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లాలో పూడూరు విలేజ్ అన్న. కానీ నేను మోస్ట్లీ ఢిల్లీలోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.